ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ట్రావెల్ వైబ్స్. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఖైరతాబాద్ గణనాథుని ఉత్సవాలు అయితే గత ఏడాది అంగరంగ వైభవంగా కొనసాగాయి. 1954లో ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటికి 2025 సంవత్సరానికి అయితే చేరుకున్నాయి. 70 ఏళ్ళు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అయితే అడుగుపెట్టాయి. గత ఏడాది 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని అయితే ఇక్కడ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. 71వ ఏడాదికి అడుగుపెట్టిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అయితే కర్రపూజతో అయితే ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి. కర్రపూజతో పాటు పోస్టర్ ఆవిష్కరణ కూడా ఇక్కడ చేశారు. ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ పోస్టర్ ఆవిష్కరణ కూడా చేశారు. ఈ ఏడాది అంటే 2025 గణేష ఉత్సవాలకైతే 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాగణపతి రూపంలో అయితే మనకు దర్శనం ఇవ్వనున్నాడు ఖైరతాబాద్ వినాయకుడు. ఇప్పుడు మనం ఖైరతాబాద్ బడా గణేష్ మండపం అయితే ఉన్నాము. ఇప్పుడే కర్ర పూజ అయితే పూర్తి చేసుకుంది. కర్ర పూజతో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. చూస్తున్నాం కదా మనం. విశ్వశాంతిని కోరుతూ ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు అయితే మహాశక్తి గణపతిగా మనకు 69 అడుగుల రూపంలో అయితే మనకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆలయ కమిటీ సభ్యులు మనతో ఉన్నారు. ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి, విగ్రహం రూపు, పోస్టర్ ఆవిష్కరణ నుంచి కర్ర పూజ నుంచి నిమజ్జనం వరకు ఏ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయో వారిని అడిగి తెలుసుకున్నాం. అంకుల్ నమస్తే. ఈ ఏడాది ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో మాటలో. ఖైరతాబాద్ వినాయకుడు ఇది 71 సంవత్సరం. 71 సంవత్సరాల నుండి 70 రూపాయలు ఇక్కడ భగవంతుని భక్తులకు దర్శించుకున్నట్టు ఈ సంవత్సరం విశ్వరూప మన మహాగణపతిని రూపాన్ని స్థాపించడము. ఒకవైపు లక్ష్మీ సమేత హైంగ్రీవ స్వామి గారు, ఒకవైపు గద్దలమ్మ దేవతమ్మ, జగన్నాథ స్వామి, లక్ష్మీ త్రిపుర సుందరి, అట్లా ప్రతి సంవత్సరము ఒక రూపము హైదరాబాద్ లో. అది మన చరిత్రలో హైదరాబాద్ లో ఈ సంవత్సరము 69 అడుగుల వినాయకుడు కనీ వినియర్గన్ రీతిలో ఈ వినాయకుడు తయారు చేస్తాము. వినాయక చవితి వరకు కంప్లీట్ అవుతుంది. రేపు 9వ తారీఖు నుండి షెడ్ కార్యక్రమము, 10వ తారీఖు నుండి వెల్డింగ్ అవుతుంది. వెల్డింగ్ తర్వాత డిజైన్ అయితే వచ్చేసింది. మీరు ఎప్పుడు డిజైన్ వస్తుంది కానీ డిజైన్ ఈ సంవత్సరం వచ్చింది. ఎప్పటిలాగానే ఈ సంవత్సరము కనీ వినియర్గన్ రీతిలో మేము వినాయకుడు తయారు చేస్తాము. ఉత్సవాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందంటారు? ఆగస్టు 27 వినాయక చవితి. 27 వినాయకుడు నవరాత్రులు ఉత్సవాలు జరుపుకుంటాము. 9వ లాస్ట్ చివరి రోజున ఎట్లాగైతే మనం ఉదయం తీస్తామో అది ఈ సంవత్సరం కూడా ఉదయం 6:30-7 ప్రాంతంలో తీసి 2:30 ప్రాంతం నిమజ్జనం చేస్తాము. ఎట్లాగే గత ఏడాది అయితే ఉదయం అన్నిటికంటే ముందు తీయడానికి కారణం ఏంటంటే ఈ వినాయకుని చూడడానికి లక్షలాది మంది వెయిట్ చేస్తుంటారు. ఈ వినాయకుడు ఎప్పుడు పడతారు. మరియు ఓల్డ్ సిటీ అక్కడ నుండి వచ్చే వినాయకుడు కూడా దారి ఇవ్వాలి మనం. ఇది మన వినాయకుడు పడ్డ తర్వాత ఆ ఓల్డ్ సిటీ ఆ సిటీ సైడ్ ఆ లైన్ క్లియర్ చేస్తారు. అప్పుడు మన ఈ వినాయకుడు పడ్డ తర్వాత వాళ్ళే వస్తాయి. అందు గురించి పబ్లిక్ మనకి హైదరాబాద్ వినాయకుడు పడేదాకా పబ్లిక్ ఎవరు జరగరు, భక్తులు ఎవరు పోరు. దాని గురించి మనం తొందర చేస్తున్నాము. గత 3 సంవత్సరాలు తొందర చేస్తాం. ఈ సంవత్సరం కూడా అదే టైంలో చేస్తాము. వినాయక చవితి వరకు మేము కంప్లీట్ చేస్తాము. వినాయక చవితి రోజు అందరికీ ప్రతి సంవత్సరం ఎట్లాగైతే దర్శనానికి లైన్ అది అన్ని విధాలు ఏర్పాటు చేస్తాము. ఈ సంవత్సరం కూడా అట్లాగే చేస్తాము. చాలా గ్రాండ్ గా చేస్తాము. ప్రపంచ రికార్డు సృష్టిస్తాము. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశం మొత్తం మీద లక్షలాది మంది ప్రజలు ఆతృతగా ఎదురు చూసే ఉత్సవాలు ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలు. ఈ ఏడాది 69 అడుగుల విశ్వశాంతిని కోరుతూ విశ్వశాంతి మహాగణపతిగా మనకు దర్శనమిస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏదైతే మహాగణపతి రూపం ఉందో ఆ రూపానికి కుడి పక్కన జగన్నాథ స్వామి, అదే విధంగా లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామి, ఎడమవైపు లక్ష్మీ త్రిపుర సుందరి, అదే విధంగా గజ్జలమ్మ. ఈ గజ్జలమ్మ అమ్మవారు ఈ ప్రాంతంలో కొలువుదీరి పూర్వం అయితే పూజలు అందుకునేవారట. ఆ నేపథ్యంలోనే ఈ గజ్జలమ్మ అమ్మవారిని కూడా ఇక్కడ అయితే ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదండి, పోస్టర్ ఆవిష్కరణ కూడా జరిగింది. కర్ర పూజ, పోస్టర్ ఆవిష్కరణతో పనులు అయితే నేటి నుంచి ప్రారంభించారు. ఆగస్టు 27వ తారీఖున ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో లక్షలాది మంది ఎదురు చూసే ఖైరతాబాద్ వినాయకుడి యొక్క కర్ర పూజ, తర్వాత పోస్టర్ ఆవిష్కరణ, తర్వాత పూజా కార్యక్రమాలు, పనులు ఏ విధంగా జరుగుతాయో నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. మరిన్ని అప్డేట్స్ కోసం షేర్ చుంచు భారత్ ట్రావెల్ వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నోటిఫికేషన్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వీడియోస్ ముందుకు తీసుకురావడానికి నాకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.